Hello everyone, welcome you all to the Achievers Atta. So guys, మనకి తెలంగాణ గురుకులాకి సంబంధించిన డిగ్రీ లెక్చరర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 1:2 రేషియోలో అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. పీజీటీ టీజీటీఎల్ కంప్లీట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నిన్న తీసుకున్న తర్వాత సో నైట్ మనకి డిగ్రీ లెక్చరర్ కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. స్పెసిఫిక్ గా కామర్స్ వాళ్ళు ఒకటి వినాలి, మొత్తం ట్రైబ్ 93 కామర్స్ పోస్టులకు గాను డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇచ్చింది 2023లో. అందులో ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అండ్ జ్యోతిబా పూలే ఉంది. జ్యోతిబా పూలే 54 వేకెన్సీస్, సోషల్ వెల్ఫేర్ వచ్చేసి 22 అండ్ ఇవి వచ్చేసి 17, ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి 17, అన్ని కలిపితే 93. కానీ 93 పోస్టులకి 1:2 రేషియోలో 157 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్షన్ లిస్ట్ ఒకసారి చూద్దాం. కామర్స్ అయినా మిగతా వాళ్ళైనా మీరు లిస్ట్ చూసుకోవచ్చు మీది, కానీ కంట్రోల్ F అనేది వర్క్ అవ్వట్లేదు ఇందులో. ఒకసారి కేర్ఫుల్ గా మీ హాల్ టికెట్ నెంబర్ తో చూడండి. సో 1:2 ప్రొవిజనల్ లిస్ట్ ఎలిజిబుల్ ఫర్ పిక్డ్ అప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్. మనకి 25 మార్కులకి డెమో ఉంది, అది మర్చిపోకండి. డెమో అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ డెమో మార్కులే మనకి ఫైనలైజ్ అవుతాయి. డెమో మార్క్స్ పైన సెలక్షన్ లిస్ట్ అనేది కింది మీద అవుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే డెమో ఉంది కాబట్టి 157 మెంబర్స్ లో 93 వరకు ఫిల్టర్ అయిపోతారు డెమోలో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కటే కాకుండా డెమోలో కూడా ఫిల్టర్ అయిపోతారు. సో దానివల్ల సెలక్షన్ లిస్ట్ కూడా ఫైనలైజ్ అనేది 93 మెంబర్స్ కి అవుతుంది. ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ రిటన్ ఎగ్జామినేషన్ హెల్డ్ డ్యూరింగ్ ఆగస్ట్ 2023. డిగ్రీ లెక్చర్ కి మనకి ఆగస్ట్ లో జరిగింది. దాని తర్వాత 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ కి పిలిచారు. 157 మందిని కామర్స్ వాళ్ళకి పిలిచారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని సబ్జెక్టులకి ఎప్పుడు ఉంటుంది అంటే 19/2/2024 అంటే మండే ట్యూస్డే 19-20 రెండు రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమో కూడా తీసుకుంటారు. సో ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ అ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్. కొందరు అడుగుతున్నారు, మాకు కాన్వకేషన్ లేదు, అప్లై చేసాం, రిసీట్ అయితే తీసుకెళ్ళండి. వాళ్ళు మ్యాండేటరీగా అన్ని ఇవ్వాలని చెప్తున్నారు, కానీ మీరు ఇప్పుడు అది మీ చేతిలో లేదు కాబట్టి కాన్వకేషన్ రిసీట్ అయితే తీసుకెళ్ళండి. సో అక్కడ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బట్టి ఉంటారు. చాలా మంది కాన్వకేషన్ లేకుండానే వస్తారు వాళ్ళు. సో ఎవరైతే కాన్వకేషన్ లేని వాళ్ళు ఉన్నారో అప్లై చేయండి. అప్లికేషన్ రిసీట్ ఉంటుంది కదా, అక్నాలెడ్జ్మెంట్, అది తీసుకొని వెళ్ళండి. అండ్ హియర్ ఫెయిలింగ్ విచ్ దే విల్ నాట్ బి అడ్మిటెడ్ ఫర్ ద సబ్సిక్వెంట్ ప్రాసెస్. ఏదైనా సర్టిఫికేట్ లేనట్టయితే అలో చేయము అని చెప్తున్నారు. నో రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్ ఫర్ సబ్సిక్వెంట్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్. వాళ్ళు అలో చెయ్యరు అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. మేబీ అక్నాలెడ్జ్మెంట్ తో రిక్వెస్ట్ అయితే చేయండి మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. అండ్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ ద క్యాండిడేట్ రిజర్వ్స్ అ రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్. సో హియర్ బోర్డ్ అనేది రైట్ ఉంటుంది డిస్క్వాలిఫై. ఒకవేళ వాళ్ళు వెరిఫికేషన్ అనేది ప్రాపర్ గా లేనట్లయితే, సర్టిఫికేట్స్ ప్రాపర్ గా లేకుంటే వాళ్ళు ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఈ 1:2 లో వచ్చినంత మాత్రాన ఫైనల్ సెలక్షన్ కంపల్సరీ అని లేదు. ఎందుకంటే 157, ఇప్పుడు సపోజ్ ఒక కామర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 157 మెంబర్స్ ని ఇచ్చారు కాబట్టి 93 మెంబర్స్ ని ఫైనల్ గా తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అంటే వాళ్ళు సెలక్షన్ లో ఉండరు. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏముండాలి? ఫస్ట్ ఈ చెక్ లిస్ట్ ఒకటి కాపీ తీసుకోండి. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే SSC మెమో ఉండాలి. కాన్వకేషన్, మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క కాన్వకేషన్ అనేది కంపల్సరీ. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీది, పీజీది. స్కూల్ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ బోనఫైడ్ ఉండాలి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్ పైన కానీ మదర్ నేమ్ పైన తెలంగాణ గవర్నమెంట్ పైన ఉండాలి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ ద బీసీ కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో కేర్ఫుల్, ఈ వీళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నారు. సో లేటెస్ట్ తీసుకెళ్ళండి ఈ ఇయర్ది. డిసబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్, మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి తీసుకోండి. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ తెలంగాణ హూ వర్క్ ఫర్ టిఎస్ గవర్నమెంట్. అంటే ఎవరైనా టిఎస్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే క్లెయిమ్ చేసుకుని ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ప్రూఫ్ కూడా ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్. సో ఈ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఒక్కసారి వెళ్దాం. 1:2 సబ్జెక్ట్ వైజ్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ సబ్జెక్ట్ వైజ్ లో అన్ని హాల్ టికెట్ నంబర్స్ మెన్షన్ చేశారు. హాల్ టికెట్ నంబర్స్ అయితే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లాస్ట్ 4 digits 5 digits అనేవి ప్రాపర్ గా చూసుకోండి. సబ్జెక్ట్ వైజ్ ఫుల్ గా మెన్షన్ చేశారు. సో ఒకసారి కామర్స్ లోకి వెళ్దాం. కామర్స్ లో మనకి స్పెసిఫిక్ గా చెప్పాలంటే టోటల్ 93 పోస్ట్ కి 157 మంది సెలెక్ట్ అయ్యారు. డెమో అనేది ఫైనల్. డెమో అనేది చాలా ప్రీషియస్ గా తీసుకోండి. మీరు టోటల్ హై లెవెల్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫెయిల్ అయ్యే బదులు చాలా లో లెవెల్ టాపిక్, స్మాల్ చిన్న టాపిక్ తీసుకోండి.
మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు, హౌ యూ విల్ కంట్రోల్ ద క్లాస్ రూమ్ అనేది ఎక్కువ చెకింగ్ ఉంటుంది. అంటే జనరల్ గా మన సబ్జెక్టివ్ చెకింగ్ అయిపోయింది రిటర్న్ ఎగ్జామినేషన్, కన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది. నౌ డెమో అనేది హౌ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ ద క్లాస్ రూమ్. మీ స్టూడెంట్ ముందు మీరు ఎలా అపియర్ అవుతారు, సో దాన్ని బట్టి ప్రెజెంటేషన్ బట్టి మీ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రెజెంటేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, టాపిక్ క్లారిటీ పైన. టాపిక్ క్లారిటీ అనేది చిన్న టాపిక్ తీసుకున్నప్పుడు ఉంటుంది మనకి, ఇంత చదివాం సెలక్షన్ లిస్ట్ లో వచ్చినప్పుడు టాపిక్ క్లారిటీ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ మీరు చెప్పే విధానం ఉంటుంది చూడండి, ఆ గ్రీటింగ్ ఫస్ట్ డెమో స్టార్ట్ చేసే విధానం కానివ్వండి, అండ్ డెమో హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క టాపిక్ ని మనం టైటిల్ బేస్ చేసుకొని వెళ్తాం. ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్టరీ అండ్ మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నాం, లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ది లెర్నింగ్, మోటివ్ బిహైండ్ ది టాపిక్, అసలు దాని యొక్క మెయిన్ ఫండమెంటల్ మీనింగ్ ఏంటి, అలా బేసిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ద ఎక్స్ట్రా మార్క్స్. బికాస్ 25 మార్క్స్ ఉన్నాయి, 24 వచ్చి మిగతా వాళ్ళకి 25 వచ్చినా మనకు పోతుంది. సో ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి, ప్రొఫెసర్స్ మాక్సిమం అయితే ఉస్మానియా లేదంటే కేయూ వీళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ప్యానల్లో. సో ఏ డిపార్ట్మెంట్ అయినా మాక్సిమం కామర్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళే ఉంటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ అ డెమో అనేది ఉంటుంది. సో ఈ సెలక్షన్ లిస్ట్ అనేది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు, నో ప్రాబ్లం, రైట్. అండ్ దోస్ హు హావ్ టేకెన్ అ కోచింగ్ ఫ్రమ్ us for the DL, JL and JAO from our Learn 24/7 or Achievers Adda platform previously in 2023. ఆల్మోస్ట్ DL, JL అయితే 400+ మెంబర్స్ ఉన్నారు. అందులో ఇప్పుడు సెలెక్ట్ అయిన లిస్ట్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే ప్రాపర్ గా అందరికి కంగ్రాచులేషన్ చెప్పాలి, రైట్. ఇప్పుడైతే ఎందుకంటే 1:2 కాబట్టి మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే టైం అయితే కాదు, రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది డెమో అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ అప్రోచ్ us in the WhatsApp and we'll try to solve, we'll try to do as much as possible from our end. Thank you so much.